ఈయనకి ఒకటి తీయము అయిపోనా పవిత్రమైన తిరుపతి మహా గొప్ప జాతర. ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఎక్కడికి వచ్చిండు, తను ఏం చేసిండు, ఇక్కడ మనం ఎందుకు నిలబడ్డాం, ఈ సన్నిధానంలో మనం ఎందుకు నివసిస్తున్నాం ఇప్పుడు ఈ 3 రోజులు, ఎక్కడ బాయే హనుమాజిపేట 5 అక్షరములు, వేములవాడ 5 అక్షరములు, దక్షిణ కాశీ 5 అక్షరములు, విద్యరాములు 5 అక్షరములు, 5వ వర్ధంతి వేరుకోండి విజయరాగా నా కళ కనుమరుగైతున్నది. కన్ను విప్పిండు 5వ వర్ధంతికి. ఏం చేస్తున్నావు బిడ్డ? నేను నీ సన్నిధానంలో ఉన్నా. మెడలు వంచి నడుము మన మెడలను వంచి నడుపుతున్నటువంటి మహనీయుడు, గొప్ప త్యాగశీలుడు, మూర్తి అయినటువంటి హనుమాజిపేటలో పుట్టిన గడ్డ ఆ మిత్రరాములు హనుమాజిపేట నుంచి దక్షిణ కాశీ వేములవాడ సన్నిధానానికి చేరుకొని జాతీయ అంతర్జాతీయ 6 అక్షరముల లక్ష్మి అంతర్జాతీయ అన్నారు. ఆ 6వ అక్షరము ఈ బిడ్డలేనని వేదిక మీద చెప్పుకున్నా. ఆ 6వ అక్షరమైన సంపాదించి పెట్టిన బిడ్డలు విద్యరాములు గారి శిష్యుడు. ఆకాశానికి అంతు లేదు, దానికి హక్కు ఉండదు. భూమికి దరి లేదు, మనకి రతి ఉండదు. గాలికి గాయము కాదు, నిప్పుకు చెదలు ఎక్కది. విద్యరాములు కలకు మరణం ఉండదు. ఎక్కడ వాయ గురువైనటువంటి నా తోటి కళాకారులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మహనీయులకు, మరి ప్రోగ్రామ్ ఇంత ఘనంగా వేదికను అలంకరించి చేస్తున్నటువంటి దొడ్ల మల్లయ్య గారు, తీగల రాజేశం గౌడు, అదే రామన్న గారు, తోలేటి రామన్న గారు, ముఖ్యంగా దీనికి చేయాలని పట్టుదల పట్టిన కోడూరు రవీంద్ర గారు, మిద్దే తన కుమార్తె అయిన పరశురాములు గౌడు. నేను ఎందుకు అంటే నేను 2 ముచ్చట్లు మాట్లాడటం నాకు ఎక్కువ అవకాశం ఇక్కడ ఇవ్వలేదు. మేలుకొండ్రి బిడ్డలారా అని చెప్పడానికి చెప్తున్నా కానీ అతంతరం చెప్తాము. హరిహరి మొదలు పెట్టడం కాదు. హరిహరి అనేది విద్యరాములు పదవి.
చాలా మంది కళాకారులు బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలని